ఓం శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాసుల వారి రాశి ఫలితాలు. 1 ఆగస్ట్ 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి తదియ, రాత్రి 11 గంటల 7 నిమిషాల వరకు, ఉపరి చవితి. వారం శనివారం. నక్షత్రం శతభిషం, రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు, ఉపరి పూర్వభాద్ర. యోగం శోభన, రాత్రి 11 గంటల 23 నిమిషాల వరకు, ఉపరి అతిగండ. కరణం వనజి, ఉదయం 10 గంటల 52 నిమిషాల నుండి. భద్ర, రాత్రి 11 గంటల 7 నిమిషాల వరకు, ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు నుండి 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం: మధ్యాహ్నం 1 గంట 9 నిమిషాల నుండి 2 గంటల 51 నిమిషాల వరకు. అభిజిత్ కాలం: పగలు 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు. వర్జ్యం: రాత్రి 3 గంటల 23 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు. దుర్ముహూర్తం: ఉదయం 5 గంటల 48 నిమిషాల నుండి 7 గంటల 31 నిమిషాల వరకు. రాహుకాలం: ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి 10 గంటల 37 నిమిషాల వరకు. గుళిక కాలం: ఉదయం 5 గంటల 48 నిమిషాల నుండి 7 గంటల 24 నిమిషాల వరకు. యమగండం: మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుండి 3 గంటల 27 నిమిషాల వరకు. ప్రయాణశూల: తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం: ఉదయం 5 గంటల 48 నిమిషాల నుండి 8 గంటల 22 నిమిషాల వరకు. సంగవ కాలం: ఉదయం 8 గంటల 22 నిమిషాల నుండి 10 గంటల 57 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం: ఉదయం 10 గంటల 57 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు. అపరాహ్న కాలం: మధ్యాహ్నం 1 గంట 31 నిమిషాల నుండి 4 గంటల 5 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి ఆషాఢ బహుళ చవితి. సాయంకాలం: సాయంత్రం 4 గంటల 5 నిమిషాల నుండి 6 గంటల 39 నిమిషాల వరకు. ప్రదోషకాలం: సాయంత్రం 6 గంటల 39 నిమిషాల నుండి 8 గంటల 53 నిమిషాల వరకు. రాత్రికాలం: రాత్రి 8 గంటల 53 నిమిషాల నుండి 11 గంటల 52 నిమిషాల వరకు. నిశీధి కాలం: రాత్రి 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం: తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల నుండి 5 గంటల 4 నిమిషాల వరకు. సూర్యోదయం: ఉదయం 5 గంటల 48 నిమిషాల నుండి సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 39 నిమిషాల వరకు. సూర్యోదయం హైదరాబాదు: ఉదయం 5 గంటల 55 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి కుంభం. ఈరోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీసులు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇక రాశి ఫలితాలు తెలుసుకుందాం. మేషం: నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభం: చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కర్కాటకం: ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. సింహం, ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కన్య, చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. తుల, ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణ యత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. వృశ్చికం, ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తం వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. ధనుస్సు, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన, విద్య, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మకరం, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. కుంభం, గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. మీనం, ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశపరుస్తాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు చేజారుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకి పంపించిన వారు వాసు ముక్తినూతులపాటి. వారికి ధన్యవాదములు. స్వస్తి.